10K సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకే 10K అయింది ఫ్రెండ్స్. అందుకోసం కేక్ కట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో పక్కకి ఇంకో 0 పెరగాలి ఫ్రెండ్స్. అలా సపోర్ట్ ఉంటే ఇంకా అంత అయితే అంత థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ బాబు. చెప్పు అంతా కష్టం అంతా బాబుది. కష్టపడ్డాం ఫ్రెండ్స్. కష్టపడడానికి 10K అయితే వచ్చింది. ఫ్యూచర్లో 1 lakh సబ్స్క్రైబర్లు కావాలని ఆశిద్దాం. మన ఛానల్కి ఫ్యూచర్లో 1 lakh కూడా చేద్దాం ఫ్రెండ్స్. అందరు సపోర్ట్ ఉంటే కదా. ఆలోచన నెక్స్ట్ తారీఖు పట్టుకోండి పట్టుకో. అందరు పట్టుకోండి, మీరు పట్టుకోండి. 10K అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 1 lakh 1K 100K ఎప్పుడు అయిపోయింది? 100K అంటున్నా. ఓకే ఆరాధ్య, మొదటి కేక్ నువ్వే తింటావా? నువ్వే తిన్నామా అందరి తరపున? కాబట్టి కంగ్రాట్స్. నెక్స్ట్ నుంచి అది కూడా అమ్మకి తినిపిస్తావా? తీసుకో అమ్మకి ఇద్దరు తరపున. ఇక పట్టుకో చేయాలి ఇక అందరి తరపున. కంగ్రాట్స్ శరత్. నీకు కూడా అందరి తరపున నీకు కూడా కంగ్రాచులేషన్స్. నీ సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ ఇంత అవుతుంది. వాళ్ళ సపోర్ట్ నీకు బాబు తిన్నాడు. మామ తిన్నాడు కదా. బాబు తిన్నాడు. ఎగ్గు కలుస్తుంది అన్నట్టు డౌట్తో తిన్నాడు. ఫ్రెండ్స్ ఈరోజు చాలా హ్యాపీ డే. ఎందుకు శరత్? 10K సబ్స్క్రైబర్స్. 10K సబ్స్క్రైబర్స్. ఫ్రెండ్స్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకే ఈరోజు సెలబ్రేషన్. మీ సపోర్ట్ వల్లనే 10K సబ్స్క్రైబర్స్ అయింది. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము. మా పిల్లలు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల. మనకు ఆల్రెడీ జాబ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి ఉండే చేయాలని అనుకున్నాం, చేస్తూ పోతున్నాం ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల ముందుకైతే వెళ్తున్నాము. మొదట అయితే ఇలా అనుకోలేము. యాక్చువల్గా ఫస్ట్ తను గార్డెన్ని ఫుడ్ వేద్దామని స్టార్ట్ చేసాము. మొదట ఓన్లీ గార్డెన్ వాళ్ళకు చూపిస్తూ ఓన్లీ ఫుడ్ వీడియోస్ వేస్తూ పోయినాము. అప్పుడు ఎక్కువ గ్రోత్ రాలేదు. ఇక అప్పుడు ఎవరైతే ఇచ్చిండ్రు ఇక తప్పలేదు ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా కెమెరా ముందుకు రాలేకుంటే. కెమెరా ముందుకు నేను వచ్చిన, కాకపోతే ముందు వచ్చినా కానీ నాకంతా తెలియకంటే భయం అయింది స్టార్టింగ్లా. ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే ఇంతకుముందు ఇట్లా మాట్లాడలేను. కెమెరా పెట్టగానే భయం అవుతుండే. దానివల్ల ఏం ఉపయోగం లేదనేసి మా ఆయన అయితే ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఇవ్వగానే ఇంత ముందుకు వచ్చిందంటే ఈయన సపోర్ట్ వల్ల. ఈయన కష్టం చాలా ఉంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంది, ఇక ఈయన కష్టం కూడా ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఉంది. చాలా కష్టపడుతున్నాం అందరం కలిసి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్ని విధాలా ట్రై చేస్తున్నాం. మనకు వచ్చినది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. కొత్త మిత్రులు అనేక జిల్లాల నుంచి మనకు లైవ్లోకి వస్తారు, మనకి కామెంట్ చేస్తారు. చాలా తెలంగాణ నుంచి చాలా మంది, అండమాన్ నుంచి కూడా జయలక్ష్మి సిస్టర్ వస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు మానసి సిస్టర్, జెస్సీ సిస్టర్, సాయి ప్రసాద్ బావ, నరసింహ మన కొడంగల్ ముద్దు బిడ్డ, హైదరాబాద్ ఉంటాడు, నాగేంద్ర బ్రదర్,
first కనిగిరి friends. నుంచి మిగతా మిత్రులు చాలా మంది బెంగళూరు నుంచి ఆ. బోనాదిత్య. బోనాదిత్య బ్రదర్ వస్తుంటాడు. చాలా మంది మిత్రులు ఇక్కడ మా బంధువులు మా విలేజర్స్ మా చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందరు మిత్రులు సపోర్ట్ చేయడం వల్లనే 10K సబ్స్క్రైబర్స్ అయ్యేది. మొదట్లో సిగ్గుపడుతూ ఉండేవాళ్ళము. ఒకప్పుడు కెమెరా ముందు ఫ్యామిలీ ఫోటో అంటే పిల్లలు పెట్టేవాళ్ళను. ఇక అందరు కలిసి వీడియో ఫోటో పెట్టడానికి కూడా కొంచెం ముందు అయ్యేవాళ్ళం సోషల్ మీడియా. ఫస్ట్ నా చేతన రాకుండా నేనే పోతుంటే ఏమి నాకు డ్యాన్స్కి సిగ్గుపడుతుండే ఫ్రెండ్స్. ఆల్రెడీ అయితే తను అన్నిటికీ సపోర్ట్ చేస్తుండే, నేను చేస్తా పాప అని వస్తుండే. ఈ శరత్ ఏమో కొంచెం సిగ్గుపడతాడు. ఇప్పుడు జర ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంకా చేసిన వీడియోలు అన్ని ఫుల్ సక్సెస్ ఫ్రెండ్స్. తినమనేమో వీడియో అయింది కాబట్టి టమాటో అది పోతుంది ఒకటి వీడియో. మొదట అప్పడం వీడియో బాగుంది కదా శరత్ మనది. మొదట అప్పడం వీడియో ఫ్రెండ్స్ 20Kనా 20K ఫస్ట్. వీడియో అదే రాజేంద్ర ప్రసాదా నువ్వు? నేను రాజేంద్ర ప్రసాద్ అందుట్లా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఈవెంట్ చేసింది ఫ్రెండ్స్. అమ్మ ఆ గిన్నె అందుకో అని అప్పడానికి మర్చింది ఫ్రెండ్స్. మర్చి తినేసినా కదా ఆయన సౌండ్ రాకుండా తిన్నాడు ఫ్రెండ్స్. ఇక నా దగ్గర 50 రూపాయలు తీసుకున్నావా? 50 రూపాయలు కదా పందెం. 50 రూపాయలు పందెం కట్టి తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అదే వీడియో అనుకుంటా ఎక్కువ మనం ఓన్గా చేసిన వీడియో ఎక్కువ 20K పోయింది. తర్వాత కొన్ని 1 lakh పోయింది ఫ్రెండ్స్. బాపు మా యూట్యూబ్ ఛానళ్ళకు నవన్న బండిది కూడా చాలా పోయింది. 1 lakh దాటిపోయింది. చాలా వీడియోస్ 1 lakh దాటినాయి. మొదట మనం చేసింది అదే అనుకుంటా ఎక్కువ పోయింది ఫస్ట్లా. ముందు గార్డెన్ ఫుడ్ ఉంటుండే. తర్వాత ఇక మేము కామెడీ స్కిట్ లాగా అది చేసినాం రాజేంద్ర ప్రసాద్ గారిది. చాలా బాగా పోయింది. ఆ తర్వాత ఇక అన్ని సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అయితే మనకి చాలా పోయినాయి. ఫస్ట్ రాసి పెట్టాడు మొదట్లో రాసి పెట్టినాము. ఆ కెమెరా ముందుకు రావడానికి భయపడి సాంగ్స్ రాయడం, అలా ఫుడ్ వీడియోలు చూపించడం, గార్డెన్ వీడియోలు చూపించడం కొన్ని. అట్లా అయినాక మళ్ళీ రాయడం స్టార్ట్ చేసినాం. రాసినాక ఇక మెల్లగా నేను ఎంట్రీ ఇచ్చినాక ఫోక్ సాంగ్స్ చేయడం మొదలైంది. చేయడం వల్ల బాగా గ్రోత్ వచ్చింది. ఇప్పుడు మనది 10 months అవుతుంది. 10 months కూడా కంప్లీట్ కాలేదు. 9 months అయ్యింది. ఇప్పటికే 10K అయ్యారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల 1 lakh సబ్స్క్రైబర్లు కూడా కావాలి. తొందరగా 10K సబ్స్క్రైబర్లు ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మమ్మల్ని. లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్ చాలా మంది మిత్రులు చూస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు షార్ట్ వీడియోలకు. లాంగ్ వీడియోలకు కూడా ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇట్లనే డైలీ లాగ్స్ చూడండి. డైలీ లాగ్స్ మీకు ఫ్రీ ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు డైలీ లాగ్స్ చూడండి, షార్ట్స్ చూడండి. లైవ్ లో కూడా మన లైవ్ లో చాలా మంది మిత్రులు వస్తుంది, కొత్త వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు. మన ఫ్రెండ్స్ లాగా మంచిగా మాట్లాడు అట్లా అనిపిస్తే బాగా అనిపిస్తుంది కదా. అసలు పజిల్స్ వాటికి బాగా రెస్పాండ్ వస్తుంది. పజిల్స్ పెట్టడం వల్ల నార్మల్ గా ఫేస్ చూస్తూ ఉదయంలో మాట్లాడితే తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఈ పజిల్స్ పెట్టడం వల్ల చాలా మంది అట్రాక్ట్ అయ్యి చాలా మంది వస్తుంది. ఎట్లా అంటే చూడంగానే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వచ్చే టైపులు ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది కదా. అట్లానే చాలా మంది మిత్రులు వస్తున్నారు, కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ చేద్దాం. అందుకే నేనైతే ఓసారి 2 కూడా అవుతుంది. 12 నుంచి 2 వరకు లైవ్ అలాగే కంటిన్యూ చేస్తున్నాం. మిత్రులు రావడం వల్ల అప్పటికి కూడా 50 members అలా లైవ్ లో ఉంటుంది. ఇక వాళ్ళను క్లోజ్ చేద్దామంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. కొత్తది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ బ్రదర్ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ పెట్టండి. అలా వీళ్ళున్న టైంలో అక్కడ కొంచెం ఆ టైంలో ఫ్రీగా ఉంటారు కదా, కొంచెం చూద్దామని ఇంట్రెస్ట్, క్వశ్చన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మేలుకు ఉండాల్సి వస్తుంది. అలా అవుతుంది. చూద్దాం. ఇక అంత లేట్ వరకు కాకుండా ఒక 11 వరకు అయితే కంపల్సరీ ఉండాలి. 11 నుంచి వీళ్ళు ఉన్నప్పుడు 12 అలా అంతవరకు చేయాలి. చాలా మంది మిత్రులు మనకు లైవ్ చూస్తున్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. వాళ్ళకు ఏదో ఆ టైంలో అన్ని బాధలు మర్చిపోయి ఇట్లా చిన్నపిల్లలాగా అయిపోతాం అన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తుంటే కొంతమంది ఫ్రెండ్స్ కూడా అంటుండ్రు కదా స్కూల్ క్వశ్చన్స్ అనేస్తారు సార్ అని. అంటే ఆ టైంలో మనం చిన్నపిల్లం అయిపోతాం ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడం. పిల్లలకు కూడా మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్స్ కదా, ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్ బోర్డు మీద వేసిన దానికే
తక్కువ లేచి చెప్పడం అట్లా ఉంటది కదా. ఉంటది. ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ అట్లా చిన్నతనంలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, ఉల్లాసంగా అట్లా పార్టిసిపేట్ చేస్తుండ్రు ఫ్రెండ్స్ కూడా అందరు. అందరు మిత్రులు అలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ. ఇలాగే కంటిన్యూ చేద్దాం లైవ్స్ కూడా. దీంతో పాటు ఇంకో ఛానల్ కూడా ఉంది కదా, అందులో కూడా కంటిన్యూ చేద్దాం. మన ఛానల్ లక్ష్మీనరసింహ వ్లాగ్స్ అది కూడా కంటిన్యూ చేద్దాం. ఆరాధ్య శరత్ చంద్ర వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేద్దాం. ఇదైతే 10K సబ్స్క్రైబర్ అయ్యారు. నెక్స్ట్ అందులో కూడా లైవ్ కంటిన్యూ చేద్దాం. మిగతా వాటిలో కూడా చేస్తూ వెళ్దాం. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి, ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇంకా చాలా రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయి. అవును, నా టూర్ వీడియో పెట్టలేదు. లాంగ్ వీడియోస్ అసలు లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. నాకు టైం సెట్ కాక పెట్టలేదు ఫ్రెండ్స్. ఇక లాంగ్ వీడియోస్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. టూర్ వీడియోస్ ఉన్నాయి. మనం అన్ని బాగున్నాయి వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో లాంగ్ మనం అయితే టూర్ వెళ్ళి అంత దూరం వెళ్ళి చూడలేము కదా, వీడియో చూస్తే చాలా బాగున్నది. చాలా బాగున్నాయి లొకేషన్స్. టూర్ వీడియోస్ అన్ని ఒక్కొక్కటి రిలీజ్ చేయాలి. ఫస్ట్ మాట్లాడాన్ని చేసిన కొంచెం రిలీజ్ చేయట్లేదు, కొంచెం తమ్నేల్ సెట్ చేయలేదు. మాట్లాడాన్ని ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి పెట్టినా, రిలీజ్ చేయలేదు. ఫస్ట్ మాట్లాడాన్ని చేయాలి ఫ్రెండ్స్. ముంబై దగ్గరలో మాట్లాడాను కదా, హిల్ స్టేషన్ ఎంత బాగున్నాయి సార్, సూపర్ చాలా సూపర్. అసలు కొండల పైన లోయలు అవి ఆహ్లాదకరంగా. చూడలేను, అట్లా చూసిన వాళ్ళతో పాటు నేను కూడా చూడాలి రిలీజ్ చేస్తా. వీడియోస్. 2-3 రోజుల సెట్ చేస్తా. కొంచెం నాకు వీలు కాక చేయలేదు. నెక్స్ట్ అన్ని కూడా మనం యాదగిరి పోయినవి, స్వర్ణగిరి, అదే నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవును, మీ అక్క వాళ్ళ గృహప్రవేశం కూడా పెట్టలేదు. అవును, పెట్టాలి టైం సెట్ కాక. ఇవన్నీ పెట్టాలి. అంతకుముందు మన మ్యారేజ్ అయ్యి అవి కూడా పెట్టలేదు. అన్ని మిస్ అయినాయి ఫ్రెండ్స్, చాలా వీడియోస్. నాకు టైం లేకపోవడం వల్ల అక్కడ స్కూల్ బిజీ, ఇక్కడ ఇవి వేరే పనులు, ఇక్కడ మొక్కలు పెట్టడం, అది ఇది ఏదో ఒక వర్క్ అవుతుంది. వర్షాలు ఉన్నాయి కాబట్టి చెట్లు పెట్టడానికి టైం స్పెండ్ అయిపోతుంది, ఎక్కువ స్పెండ్ చేయడం అయిపోతుంది. వాటి చేయడం వల్ల అసలు వీలే కాలేదు. అందుకు లాంగ్ వీడియోస్ కూడా కొన్ని రిలీజ్ చేయాలి. డైలీ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. ఇక మళ్ళీ జాబ్ లేకుండా చేద్దాం. చిన్న చిన్నగా అయినా స్టార్ట్ చేసినాము, చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఫ్రీగా ఉన్నప్పుడే చూడండి. ఇంకా సపోర్ట్ చేయండి. కొత్త మిత్రులు వచ్చి మనకు తొందరలోనే 1 lakh సబ్స్క్రైబర్ కూడా కావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. తొందరలో మానిటైజేషన్ కూడా కావాలని కోరుకుందాం. నెక్స్ట్ చూద్దాం. ఇలాగే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కష్టపడి అంటారు, మనం కష్టపడితే ఏదైనా వస్తుంది. ఏది ఫ్రీగా రాదు ఫ్రెండ్స్. మామూలుగా తెలియని వాళ్ళు ఏమనుకుంటే ఏది ఉన్నది యూట్యూబ్ అని అనుకుంటారు, కానీ అది చాలా చేసిన మంది వాళ్ళే కూడా చేస్తారు. అన్నారు మామూలుగా ఉంది వీడియోస్ పెట్టడమే కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరికి దిగినాక దిగినాక తెలుస్తుందని కొంతమంది వీడియోలు కూడా చూసిన నేను. నిజంగానే దిగినాక ఏంది యూట్యూబ్ అనేది ఊరికే రావు అసలు. ఇక అది కష్టం వేరే ఉంటుంది, చేసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది అంటుంటారు, మేము కూడా అనుభవిస్తున్నాం. అప్పట్లో ఏది సక్సెస్ రాదు. ఒక వీడియో వైరల్ కావాలంటే 2 వీడియోలు చేస్తేనే వస్తుంది. ఒక్కోసారి కొన్ని వీడియోలు ఎంతో కష్టపడి చేస్తే కూడా వైరల్ కావు. మనం ఓన్గా కొన్ని వీడియోస్ ట్రై చేస్తే అవి వ్యూస్ రానే రావు ఫ్రెండ్స్. కొన్ని ఆల్రెడీ ట్రెండ్లో ఉన్నాయి చేసినాం అనుకో ఈజీగా అవుతుంది. కొన్ని ఓన్గా ట్రై చేసినాం కదా, అవి తక్కువ రీచ్ ఎక్కువగా పోలేదు. అలా ఉంటుంది. ట్రెండ్లో ఉన్నాయి మాత్రం కొన్ని అయితే వెళ్తుంటాయి. అందుకే మనం కష్టపడుతూ పోదాం ఫ్రెండ్స్. పోతుంటే ఎప్పుడో ఒకసారి మనకు సక్సెస్ వస్తుంది. ఆల్రెడీ మనం అయితే ఇబ్బంది లేదు, ఆర్థికంగా అంతో ఇంత ఉంది. మాకు జాబ్ ఉన్నది, పొలం ఉన్నది, పిల్లలు చదువుకుంటున్నారు, ఇబ్బంది అయితే లేదు. దాంతోడు ఇది చేయాలని ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందరికి ఏదో ఒకటి హ్యాపీగా ఉంటుంది. ఇది హ్యాపీగా చేసుకున్నాము. ముందు లేకుండా యాక్చువల్గా ఇట్లా ఉండేది, కానీ దిగినాం కదా, దిగుతూ ఇక వెళ్తున్నాం. అందరు సపోర్ట్ చేస్తుంటే దీనివల్లనే ఏదో అమౌంట్ రావాలి, ఏదో దానివల్లనే కావాలని అయితే ఏం లేదు. మాకు అంత ఇంత పర్లేదు ఫ్రెండ్స్. జాబ్ ఉంది, మా పిల్లలు చదివించుకోగలుగుతాం. మా వరకు మేము పర్లేదు అనుకోండి. ఎక్కువ ఆర్థికంగా ఎక్కువ హై లెవెల్లో లేము, లో లెవెల్లో లేము. మా వరకు మేము మిడిల్ క్లాస్ లైఫ్ అంటాం కదా, మిడిల్ క్లాస్ లైఫే అనుభవిస్తున్నాము. ప్యూర్ అంత పేదవాళ్ళం కాము, అంత కోటీశ్వరం కాము. అంతో ఇంతో తాతల ఆస్తి ఉంది, మాకు ఉద్యోగం ఉన్నందుకు ఇబ్బంది అయితే లేదు ఫ్రెండ్స్. దానికి తోడు చేస్తూ వెళ్తున్నాం. చూద్దాం మిత్రులారా, మీ అందరు సపోర్ట్ ఉంటే దీని ద్వారా కూడా రావచ్చు, మానిటైజేషన్ అయ్యే అమౌంట్ రావచ్చు. చేస్తూ వెళ్దాం. మనకు తోచింది ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే రావచ్చు. అలా వస్తుందని కోరుకుందాం. ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను మిత్రులారా. ఇంకా
మరిన్ని వీడియోలు చేద్దాం ఫ్యూచర్లో. ఇంకా కొన్ని మనం టైం ఉండట్లేదు కానీ కొన్ని వేరే గేమ్స్ అలాంటివి కూడా ప్లాన్ చేద్దాం శరత్. ఇప్పటివరకు టైం కుదరలేదు యాక్చువల్గా వేరే వీడియోస్ చేయడానికి. కొన్ని గేమ్స్ వీడియోస్ అలాంటివి కొన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేద్దాం, చేసి అప్లోడ్ చేద్దాం. సాయంత్రం స్కూల్కి వచ్చి వచ్చిన తర్వాత ఏమన్నా చేద్దాం. ఏమన్నా చేద్దాం. మీరు హోంవర్క్ అయిపోయినాక వీడియోస్ చేద్దాం. చదువుకోవాలి, ఇవి చేయాలి. ఓకేనా? చదువు మానవద్దు. చదువుతూ మంచిగా ముందుకు వెళ్ళాలి. మెయిన్ చదువు ఇంపార్టెంట్, ఇవి ఎంటర్టైన్మెంట్ అంతే. అందుకు చదువు కంపల్సరీ చదవాలి బాగా శరత్, ఆరాధ్య. ఓకేనా? మంచిగా చదువు. అన్న మంచిగా పోయింది కదా కాలేజ్కి పోయింది. ఇప్పుడు వాళ్ళు ఖాళీ టైంలో ఖాళీ ఉన్నప్పుడే పిలుస్తాము. అలాగే పోవాలి మంచిగా పోయి. నెక్స్ట్ నీవు శరత్, ఆరాధ్య మంచిగా చదువుకొని మీరు కూడా మంచి స్థాయికి పోవాలమ్మా. ఓకేనా? వెళ్దాం. ఇలాగే చేస్తూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఉండని, మీ సపోర్ట్ వల్ల తొందరలోనే మానిటైజేషన్ కావాలి. అదేవిధంగా 1 lakh సబ్స్క్రైబర్లు కావాలని కోరుకుందాం మిత్రులారా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా 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 ముందు మీరు ఎంత ముందుకు తీసుకెళ్తారో మేము అంత ముందుకు వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 10K సబ్స్క్రైబర్ అయినందుకు మరొకసారి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.